He wrote this book, Theory of Relativity. First he wrote Special Theory of Relativity. ఈ అన్నను చూస్తాన్రా ఇంగ్లీష్ ఎంత ముద్దుగా మాట్లాడుతాన్రో. అబ్బా గుక్క తిప్పుకోకుండా మాట్లాడుతాండు కదా. మంచిగా చదువుకున్న వాళ్ళకే ఇంగ్లీష్కి అంతగానే మాట్లాడరాదు. ఈ అన్న చూస్తేనేమంతా పిచ్చి పిచ్చినోడేమో ఇంగ్లీష్ బాగానే మాట్లాడుతాండు. అసలు ఏంది కావచ్చు ఈ అన్న చరిత్ర అనుకుంటానులా. అయితే ఈ అన్న బెంగళూరులో ఉన్న గ్లోబల్ విలేజ్ టెక్ పార్కులో ఒకప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా నౌకరీ చేసేదట. ఏం జరిగిందో ఎట్లయిందో కానీ ఈ అన్న వాళ్ళ తల్లిదండ్రులు చనిపోయే వరకల్లా తాగుడుకు బానిసయి ఇప్పుడు రోడ్ల మీద తిరుక్కుంటా భిక్షాటన చేస్తాడట. సూచనలా మానవుడు అంటేనే సంఘజీవి, అన్ని బాంధవ్యాలు సరిగా కొనసాగుతూనే మనిషి మనుగడ చక్కగా కొనసాగుతుందని గతంలో ఎన్నో సంఘటనలు రుజువు చేసినప్పటికీ కూడా ఇగో ఇప్పుడు ఈ సంఘటన ద్వారా మళ్ళొక్కసారి రుజువైందుల్లా. కష్టపడి చదువుకొని సాఫ్ట్వేర్ కొలువు చేసిన ఈ అన్న తల్లిదండ్రులను కోల్పోయేసరికి పిచ్చోడై తాగుబోతుగా మారి రోడ్ల మీద తిరిగే పరిస్థితి వచ్చే. మనం అనుకుంటాం కానీ మనుషులను నడిపించేది మనీయో లేకపోతే ఉద్యోగాలో హోదాలో కాదులా, మానవీయ సంబంధాలు మాత్రమే. ఎంత తెలివున్నా ఎంత డబ్బున్నా హోదా ఉన్నా మనిషి ఒంటరిగా జీవించలేడని ఈ అన్నను చూస్తే అర్థమవుతుంది కదా. There is no fun. I don't consider knowledge, I don't consider wisdom, I don't consider genius, but I consider there is one simple thing inside your head. It is called